వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి, బాణసంచా కారణంగా పేలిన సిలిండర్, 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. చైతన్యపురి పిఎస్ పరిధిలోని అల్కాపురిలో బయటపడ్డ అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బాగోతం. గడువు ముగిసిన కస్టమర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగిన బాధితులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, సునీల్ దియోదర్. కోరుట్లలో 3వ రోజు సిపిఎం ఆధ్వర్యంలో నిరుపేదలతో ఇండ్ల పోరాటం. 47 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలతో గుడిసెలు వేయించిన నాయకులు. డీటెయిల్స్ చూస్తే ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ పార్టీ తమ కార్యకర్తలకు చేరువ అయ్యే కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో బుధవారం జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి చోటు చేసుకుంది. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన సమ్మేళనంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పార్టీ నాయకులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. ఆ నిప్పురవ్వులు పక్కనే ఉన్న గుడిసెలపై పడ్డాయి. ఆ మంటలు భారీగా చెలరేగి అందులో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలు పక్కనే ఉన్న ఓ ఇంటికి వ్యాపించి ఓ సిలిండర్ పేలింది. పేలుడు దాడికి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 6గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. వారిని వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మందికి కాళ్ళు, చేతులు విరిగి పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా విషాదం అలుముకుంది. అప్పటి వరకు నేతల రాకతో సందడిగా ఉన్న ప్రాంతం పేలుడు తర్వాత రక్తసిక్తమైంది. చిట్ ఫండ్ కంపెనీల మోసాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆర్కేపురం డివిజన్ అల్కాపురిలో మరో ఘటన చోటు చేసుకుంది. తమ చిట్టి డబ్బులు తమకు ఇవ్వాలని కోరుతూ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం, అల్కాపురం జీహెచ్ఎంసీ పార్క్ ఎదురుగా ఉన్న అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. రెక్కల కష్టం చేసుకుంటూ చిట్టీలు కట్టామని ఇప్పుడు ఎవరు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా వస్తారు పోలీసులు, ఇట్లా వస్తారు. మోసం చేసి చిట్ ఫండ్ మోసం చేసిన ఎవరైతే ముందుకు రావాలి. మా డబ్బులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహన్, సునీల్ దియోదర్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.
కోరుట్ల పట్టణంలో 3వ రోజు సిపిఎం ఆధ్వర్యంలో నిరుపేదలతో ఇండ్ల పోరాటం కొనసాగింది. ఇండ్లు లేని నిరుపేదలకు 100 గజాల ప్రభుత్వ భూమి కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇవ్వాలని కేపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాలకృష్ణ, జిల్లా కన్వీనర్ జి తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు. సంగెం రోడ్లోని 47 ఎకరాల ప్రభుత్వ భూమి గుడిసెలను పేద ప్రజలతో సిపిఎం నాయకులు వేయించారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఇందూరు సులోచన, ఎంఏ చౌదరి, ముడుగం రాజలింగం, గుమ్మడి రమేష్, జె ఎల్లన్న, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మైపాల్ నాయక్, ఇండ్లు లేని నిరుపేదలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన నక్కలు కూడా తమాషా చేస్తున్న సార్కి అయితే నిన్న ఇప్పుడు అప్పుడు ఇందరమ్మ 3వ విడత అవి ప్లాట్లు చేసి దివాన అవ్వలేరు కొట్టగూడికి ఆ ఊరు సంచారం పట్టుకోతారు కదా. దీన్ని దిక్కుముక్క ఆ ప్లాట్లు ఇతరులకి 70,000 చొప్పున అమ్మిండు సార్. మీరు ఇంప్రూవ్ చేయండి, ఫైర్ చేయండి. నక్కలు ఎల్లమ్మ అపోజిట్ చెప్పండి. మా దృష్టికి ఎట్లా వస్తుంది? 10 మందికి ప్రభుత్వం తెలియబడుతున్నాం సార్, తెలియబడుతున్నాం. మీకు భూమి కావాలి, మీకు ఇల్లు కావాలి, చాలా మంది అలవాట్లు పెట్టినాం, డబుల్ బెడ్రూమ్ పెట్టినాం, చాలా పెట్టాం సార్. మేమే దగ్గర మీకు ఇప్పిస్తాం కదా. కానీ ఇక్కడ భూమి ఉంది అని చెప్పి వచ్చి అక్కడ నుంచి గుడిసెలు వేస్తామంటే మేము ప్రభుత్వం ఒప్పుకోం. నేను కూడా ఎందుకంటే ప్రభుత్వం తాను ఏమన్నానని ఆంధ్ర మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆంధ్ర మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువగా మాట్లాడకపోతే మీకే మంచిది అంటూ హెచ్చరించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మీ దగ్గర ఏమున్నదని ఓ మంత్రి అంటున్నారు, ఏముందో వచ్చి చూడండి. మా దగ్గర 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బీమా, రైతు బంధు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించాం. మీ దగ్గర ఏమున్నాయి అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆనాడు ప్రత్యేక హోదా కావాలని అన్నారు, ఇప్పుడేమో అడగరు. హోదా అంశాన్ని కేంద్రం పక్కకి పెట్టినా పట్టించుకోరు. విశాఖ ఉక్కు అమ్ముతున్నా మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్ళు అడగరు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించరు. విశాఖ ఉక్కును తొక్కుకి అమ్మినా ఎవరూ నోరెత్తరు. ప్రజలను గాలికి వదిలేశారు. మీ ప్రయోజనాలు మీరు చూసుకుంటున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కలిసి ఏపీని ఆగం చేశాయని ఆరోపించారు. డ్రిల్లింగ్ కార్మికులు రకరకాలుగా ఉంటారు. అందరు కూడా దయచేసి మీరు ఇందులో సభ్యత్వం తీసుకుంటే ప్రభుత్వం నుంచి అనేక రక్షణ కవచాలు మీకు అందుతాయి, అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతాయి. మీరు కూడా మీరు చేసుకోవడమే కాదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సభ్యత్వం తీసుకునేటట్టు మీరు చేస్తే ఏదన్నా మంచి చెడ ఇంట్లో సంపద కావచ్చు, ఆపద కావచ్చు, పండుగైన పైసలు వస్తాయి, ఆపద పడ్డ పైసలు వస్తాయి, ఇంకా వేరే కార్యక్రమాల ద్వారా కూడా మీకు సాయం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఈ భవన నిర్మాణ కార్మికుల కోసం ఇంకా ఎలాంటి సహకారం కావాలన్నా మా రాష్ట్ర అధ్యక్షుల వారితో, జిల్లా అధ్యక్షుల వారితో ఉమ్మడి జిల్లాలో కూడా చేద్దాం. మేడే నాడు ఇంకొక నిర్ణయం కూడా తీసుకునేది ప్రభుత్వం. ప్రతి జిల్లాలో కూడా కార్మికుల కోసం 2 కోట్ల రూపాయలతోని ఎకరం జాగలో కార్మిక భవనం కూడా కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. సంగారెడ్డిలో కడతాం, మెదక్లో కడతాం, సిద్దిపేటలో కూడా కడతాం. 3 జాగల 2 కోట్ల రూపాయలతో ఎకరం జాగల మంచి కార్మిక భవనానికి మేడే నాడు శంకుస్థాపన చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు కూర్చోవాలి, మాట్లాడుకోవాలంటే అసలు అడ్డలేదు మనకు. అడ్డ అంటే రోడ్డు మీదనే అవుతుంది. అడ్డ అంటే ఏదైనా ఆదివారం ఉండే, అమాస నాడు సెలవు ఉండే, మనం మంచో చెడో, మన దుఃఖమో, మన సుఖమో, మన కష్టమో మాట్లాడుకుందామంటే మనకంటూ ఒక జగా లేదు. అందరికీ నీడ కల్పించేటోళ్ళం మనం, మనకు నీడ లేకుండా అయిపోయింది. అందుకే మీ అందరికీ నీడ కల్పించాలని, సరే ఇక్కడ ఒక
ఇప్పుడు 40 లక్షలతో భవనం కట్టడమే కాదు, కార్మికుల కోసం కూడా మరో 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన కార్మిక భవనానికి వచ్చే మే 1వ తారీఖు నాడు శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. సో కార్మికుల సంక్షేమం కోసం కూడా తప్పకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా కూడా మీ సంక్షేమం కోసం కూడా మేము పనిచేస్తాం. మీరు కూడా దయచేసి ఇళ్ళ నుంచి ఎంతో మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది. ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ చూసిండ్రు. ఆంధ్రకు తెలంగాణకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదా లేదా? ఎప్పుడైనా మీరు పోతారు కదా పండుగకు పోయినప్పుడు, ఆడ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ దవాఖాన్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇంకోటి ఏందో మీకు తెలియదా? అన్ని చూసిండ్రు మీరు. మరి మీరు కూడా మరి ఆడెందుకు ఓటు ఈడెందుకు ఓటు ఆడ బంద్ చేసుకొని దీన్ని రాసుకోరు సపరేట్గా, దాన్ని రద్దు చేసుకోరు. మీరు కూడా మా వాళ్ళే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నాడు? తెలంగాణ కోసం, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే ప్రతి కార్మికుడు తెలంగాణలో అంతర్భాగమే, వేరు కాదు. ఈ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ పట్టణాల్లో, తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు వడిచిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే, మీరు మా వాళ్ళే అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మరి ఇది పోతుంది, ఒక దిక్కే పెట్టుకోరు, తెలంగాణలో పెట్టుకోరు. బిల్డన్ షేర్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ ఎమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల పట్టణంలోని ఫోర్ట్ హై స్కూల్లో ఉర్దూ మీడియం మరియు న్యూ హై స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో చోరీ జరిగింది. ఉర్దూ మీడియం పాఠశాలలో భద్రపరిచిన 7 కుట్టు మిషన్లు, ఆట వస్తువులను ఎత్తుకెళ్లారు. రాత్రి సమయంలో కిటికీ మరియు వెంటిలేటర్ పగలగొట్టిన దొంగలు లోపలికి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం వచ్చిన ఉపాధ్యాయులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ऐसा ले लो, जाता हूँ अंदर जाता हूँ। ऐसा ले लो, जाता हूँ अंदर जाता हूँ। నేను
ऐसा जाता हूँ अंदर जाता हूँ సూర్యాపేట జిల్లా మదిరాల మండలం ఎక్స్ రోడ్డు వద్ద జామాయిల్ చెట్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జామాయిల్ చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వీరికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదములు శేషవస్త్రములు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వారితో పాటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులు బుద్ధ రాంబాబు పాల్గొన్నారు. భవతి శతమితి శతం దీర్ఘమాయుః మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః సత్యాః సంతు సంతు సత్యాః సత్యాః సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యాః సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః కామాః యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః యజమానస్య కామాః కామాః యజమానస్య యజమానస్య కామాః కామాః ఇతి కామాః పర్యాప్త్యానంతరాయాయ సర్వస్వమోతి రాష్ట్రౌత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యే సర్వమేకమేనాయ ప్రతి సర్వమంజయతి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి కనకదుర్గాంబికా దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాజముఖే సర్వదా విజయ సిద్ధిరస్తు ప్రసాద సిద్ధిరస్తు హైదరాబాద్ బాచుపల్లిలోని మమతా హాస్పిటల్లో మరో అరుదైన ప్రపంచ స్థాయి ఘనతను సాధించింది. నిజామాబాద్ కు చెందిన 17 సంవత్సరాల మణికంఠ అనే బాలుడు అరుదైన వ్యాధితో బాధపడుతుండేవాడు. ఇతనికి ఫుడ్ పైపు మరియు లిండ్ పైపు కలిసిపోయి ఉన్నాయి. దీంతో తిన్న ఆహారం నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుండేది. ఈ కారణంగా నిమోనియా, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవాడు. దీనిపై పలు ఆసుపత్రులకు వెళ్లినా జబ్బు నయం కాకపోవడంతో చివరకు మమతా హాస్పిటల్ కు వచ్చారు. ఇక్కడ వైద్యులు
పలు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేసి విజయం సాధించారు. ఈ కేసు వివరాలను ఆసుపత్రి ఎండీ పువ్వాడ నయన్ రాజు మీడియాతో మాట్లాడుతూ మణికంఠకు నిర్వహించిన ఆపరేషన్ ప్రపంచంలోనే గతంలో 2-3 చోట్ల మాత్రమే జరిగిందని అన్నారు. 4వ వంతు ఖర్చుతోనే ఆపరేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆపరేషన్ అనంతరం విద్యార్థి పరీక్షలు కూడా పూర్తి చేయడం విశేషం. ఖర్చు అనేది ఒక సగటు సామాన్యుడి పైన పడే ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఇలాంటి ఒక సర్జరీకి దాదాపుగా 5 నుంచి మనకి ఈ సర్జరీ కానివ్వండి, సర్జరీ ఛార్జెస్కి కానివ్వండి, సర్జన్ కన్సల్టేషన్ కానివ్వండి, అనెస్థెటిక్ కన్సల్టేషన్ కానీ. ఎందుకంటే ఈ కేసు ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అంటే ఇది ఒక డిపార్ట్మెంటు ఒక సర్జను చేసిన పని కాదు. ఒక పీడియాట్రిక్ సర్జన్ కానివ్వండి, ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ కానివ్వండి, ఒక అనెస్థెటిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంతమంది ఒక టీం కలిసి చేసినది. సో ఇంతమంది కలిసి ఒక కేసుని తీసుకున్నప్పుడు సహజంగా దానిలో ఖర్చు అనేది కొంచెం ఉంటుంది. దాదాపుగా 5 నుంచి 7 లక్షల దాకా ఖర్చు అయ్యే దీన్ని మా మమతా హాస్పిటల్లో కేవలం 1,75,000కి మేము చేయగలిగాము దీన్ని. ఎందుకనంటే ఈ కేసులో పనిచేసిన డాక్టర్లు కానీ, కన్సల్టెంట్లు కానీ, సర్జన్స్ కానీ ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు ఆశించలేదు, ఎటువంటి ఇతరత్ర ఫీజులు కూడా తీసుకోరు. ఈ మమతా హాస్పిటల్ మొత్తంలోనే ఎక్కడా కూడా ఇలాంటి ఫీజులు, ఇలాంటి కన్సల్టేషన్లు ఇలాంటివి ఏమీ మేము ఛార్జ్ చేయము పేషెంట్స్కి. కాబట్టి కేవలం మా ఒకే ఒక మోటివ్, మా ఒకే ఒక గోల్, మాకు ఎప్పటి నుంచో మా తాతగారి దగ్గర నుంచి మాకు వచ్చేది ఒకటే, మనం సేవ చేయాలా. మనం నలుగురికి సేవ చేస్తే ఆ నలుగురు తిరిగి ఏదో ఒక రోజు ఎలాగోలాగా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మనం చేసేది మనకు ఒక బాధ్యత. మనం సమాజానికి తరపున ఒక బాధ్యతగా వహించాలి. మనం సమాజానికి ఒక బాధ్యత ఉన్నది. మనల్ని ఒక స్థాయిలో కూర్చోబెట్టారనంటే ప్రజలు, అది మనకి ఇచ్చే హోదానో హుందాతనమో కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి, బాణసంచా కారణంగా పేలిన సిలిండర్, 2 మృతి, 6గురికి తీవ్ర గాయాలు. చైతన్యపురి పిఎస్ పరిధిలోని అల్కాపురిలో బయటపడ్డ అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ బాగోతం. గడువు ముగిసిన కస్టమర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగిన బాధితులు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, సునీల్ దియోదర్. కోరుట్లలో 3వ రోజు సిపిఎం ఆధ్వర్యంలో నిరుపేదలతో ఇండ్ల పోరాటం. 47 ఎకరాల ప్రభుత్వ భూమిలో పేదలతో గుడిసెలు వేయించిన నాయకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.